హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. గాయపడ్డ సింహం ట్రైలర్ సూపర్గా అంటే సూపర్గా ఉంది. సో మరి అసలు సింహం ఎందుకు గాయపడ్డది, గాయపడ్డ తర్వాత సింహం ఏం చేసింది అనేది మనతో షేర్ చేసుకోవడానికి ద వండర్ఫుల్ టీమ్ మనతో ఉన్నారు. తరుణ్ భాస్కర్ గారు, ఫరియా అబ్దుల్లా అండ్ డైరెక్టర్ కశ్యప్ గారు అండ్ వన్ మోర్ స్పెషల్ గెస్ట్ జేడి చక్రవర్తి గారు మనతో ఉన్నారు. సో మరి వారితో మాట్లాడి అసలు ఈ సింహం కథ ఏంటో తెలుసుకుందాం. హాయ్ హాయ్ హలో హలో హాయ్, హౌ ఆర్ యూ అండి? ఆల్మోస్ట్ గుడ్. ఆల్మోస్ట్ సో మరి మన లెజెండరీ యాక్టర్తో స్టార్ట్ చేద్దాం. సో జేడి గారు, మేము గాయపడ్డ సింహం ట్రైలర్ చూసాము, టీజర్ చూసాము, ఎక్కడ మీరు కనిపించలేదు. అందుకే గాయపడ్డ సింహం నేను. టీజర్లో పెట్టలేదు, ట్రీజర్లో పెట్టలేదు, ట్రైలర్లో పెట్టలేదు, సాంగ్లో పెట్టలేదు. ఎస్, ఇంకోటి మేము ఏ ఈవెంట్లో కూడా మిమ్మల్ని చూడలేదు. కరెక్ట్. రమ్య చెప్పు, రమ్య డైరెక్టర్కి చెప్పు. ఏం మా కశ్యప్ మనం చూపిలేదా అంటే అంటే నీకు అంటే పక్క సందులోకి తీసుకెళ్ళి ఎవరు నన్ను చూపించి ఏంటిది. సో అంటే ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ సో వచ్చింది. అంటే ఇప్పటికైనా నీకు అర్థం కావాలి, టైటిల్ నాదే. అంతేనా? ఎందుకంటే గాయపడ్డ సింహాన్ని. గాయపడి ఎక్కడికి వెళ్ళిపోయారు? పర్యా పక్కకు వచ్చా. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఇది అంత ఆలోచించాను అనమాట. మేము వెయిట్ కానీ చేస్తాం. అదే నేను కూడా అంతే, నేను వెయిట్ చేస్తున్నా. లేదు అంటే దీంట్లో గాయపడ్డానికి అన్నీ బాగా సమకూర్చాడు కశ్యప్. ఏ సంబంధం లేకుండా కథ యాక్చువల్గా తరుణ్ది, కొంచెం ఎక్స్టెండ్ చేస్తే అమ్మాయిది. దీంట్లోకి ఎలా నా క్యారెక్టర్ వస్తుంది అనేది కథ అంతే. అంతే అంటారు. సో మీకు ఎందుకు అనిపించింది జేడి గారిని కొంచెం సస్పెన్స్ పెడదాము అని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు ఇది ఒక జనరల్గా ఒక మూవీకి ఒక టోన్ ఉంటుంది, దీంట్లో 2-3 డిఫరెంట్ టోన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ట్రైలర్ ఇవ్వాలన్నా లేకపోతే టీజర్ ఇవ్వాలన్నా ఒకటి సింక్ అవ్వాలి. ఇప్పుడు తరుణ్ ఈయన దరహాస్ అనే రోల్ చేస్తున్నారు. సో ఆ దరహాస్ అనే వరల్డ్ మాత్రం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ తర్వాత జేడీ గారి పార్ట్ ఏదైతే ఉందో అది ఇంకోలాగా చేస్తే, రెండు డిఫరెంట్ వరల్డ్స్ టోన్ కానీ. సో ఇప్పుడు ఒకేసారి రెండు ఇస్తే ఐ డోంట్ థింక్. ట్రైజర్ అని కొత్త వర్డ్ ఒకటి తీసుకొచ్చారు మీరు, జేడీ గారిని హైడ్ చేశారు. అంటే కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నారు. మీ ఫస్ట్ డైరెక్టర్ రమ్య ఐడియా లేవకు, మిగతా సినిమాలు కూడా అదే చేస్తారు. ఇన్నోవేటివ్గా ఉంటుందని దాచేస్తే కష్టం. నువ్వు ఆగు. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వస్తే అంటే అది కథ మేము మొత్తం సినిమా చూసుంటాం కాబట్టి ఎలా ప్రమోట్ చేయాలని ఒక స్ట్రాటజీ చేస్తే ఇది ఇలాగే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే అది ఎందుకు అనేది మీకు తర్వాత సినిమా చూసాక ఏంటంటే ఓకే ఇది ఇట్లానే చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. నమ్మేవా నువ్వు? నమ్మాల్సి వచ్చింది. యాక్చువల్లీ నమ్మేవా? నమ్మాల్సి వచ్చింది. సో తరుణ్ భాస్కర్ గారు, మీరు ఆల్రెడీ డైరెక్టర్. సో ఒక డైరెక్టర్ వచ్చి మీకు ఈ కథ చెప్పినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? కథ చెప్పడం కంటే ముందు దే ఆస్ మీ ఇఫ్ ఐ కుడ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్. కానీ నాకు అంత కాన్ఫిడెంట్గా నేను లేకుండే అనమాట ఆ టైంలో. అండ్ నౌ ఆఫ్టర్ జస్ట్ నౌ ఈ ఎందుకని మీకు అంత కాన్ఫిడెంట్ రాలేదు? నాకు అదేదో చిన్నప్పుడు హార్లిక్స్ తాగలేదండి రోజు, నాకు ఎందుకు అది. నేను అందుకే చెప్పా, చిన్నప్పటి నుంచి నేను బూస్ట్. నిజంగా మీరు మట్టికి బూస్ట్ అండి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాం, మేము ఎదిగాం కానీ మీరు అలాగే ఉండిపోయారు. దానివల్ల ఇప్పుడు ప్రూవ్ చేయి, ఏదైనా లాభం ఉండాలి నాకు. ప్రూవ్ చేయి ఏంటి దానివల్ల లాభం? లాభం అరే మా ఏజ్ అయిపోతుంది కానీ మీ ఏజ్ అలాగే ఉండిపోతుంది కదా. మీకు ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ కదా. నో నీకు అర్థం కాలేదు రమ్య, నేను చింతిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉండటం వల్ల లాభం ఏంటి? యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అర్థం కాలేదు అంటే అర్థమైంది. ఏమర్థమైంది? అర్థమైతే అలా కాదు, అలా అర్థమైతే అలా కూర్చుండేదాన్ని కాదు. ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పుడు నీ నౌ యూ అండర్స్టూడ్. థ్యాంక్స్. ఏమర్థమైంది? మీకేమర్థమైంది? నేను చెప్పానండి. సరే ఓకే, చెప్పు. ఇప్పుడు కాదు, నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నచ్చిన యాక్టర్ అలాగే ఉండటం వల్ల ఆయన మనకి చిన్నప్పుడు ఏదైతే నచ్చామో అది మనం డైరెక్ట్ చేసే అవకాశం కూడా అలాగే చేస్తుంది. సో సేమ్ క్యారెక్టర్స్ని వాడినట్టు ఉంటుంది. వాడినట్టు లేదు, వాడావు. సేమ్ క్యారెక్టర్ని వాడాడు. సో ఐ థింక్ రమ్య, జోక్స్ అపార్ట్, నీ నల్ల చీర మీద ఒట్టు. ఓకే.
ఏంటంటే నో ఆఫ్ కోర్స్ మ్యాన్. సో ఇక్కడ విషయం ఏంటంటే అరే కశ్యప్ అట్లీస్ట్ ఒక అమ్మాయి వాయిస్డ్ అవుట్ ఫర్ మీ, ఓకే అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే అంటే కథ చెప్పేసాను, మొత్తం విషయం అయిపోయింది. ఇక్కడ నేను కొత్త విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడు మేము మాట్లాడింది నీకు చూసి ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ సినిమాలో ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఓకే ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ ఎంటర్టైనర్. నాకు ఈ కొత్తగా ఏదో మొదలెట్టారు ఇవన్నీ నాకు పరమాశయం. ఫుల్ మీల్స్, హాఫ్, ఇది వై డూ యూ కంపేర్ ఫిల్మ్స్ విత్ మీల్స్ అండ్ ఫుడ్ అండ్ ఆల్ దట్ మ్యాన్? వాట్స్ రాంగ్ విత్ దాట్? నీలాగా అందంగా ఉంటుంది మా సినిమా అని చెప్తే బాగుంటుంది కదా. ఓకే సూపర్. అయితే ఎక్స్ట్రాడినరీ రమ్య. యా రెడీలీ. సో నాకు ఐ డోంట్ నో వై పీపుల్ కంపేర్ ఇది ఫుల్ మీల్స్, ఇది హాఫ్ మీల్స్, ఇది ప్లేట్ మీల్స్ అని అంటారు. అలా కాదు. ఇప్పుడు తను చెప్పింది కరెక్ట్. ఏంటంటే 3 వరల్డ్స్ ఉన్నాయి సినిమాలో, ఒకటి కాదు ఇంకొకటి ఉంది. ఇంకోటి ఏంటది రమ్య, నేను అడిగితే అలా కళ్ళలో కలిపెట్టి చేస్తే నేను అన్నీ చెప్పేస్తాను రమ్య. కథ కూడా ఇలా చూస్తే చెప్పేయండి. అస్సలు బొక్క కూడా చెప్పండి. సో ఆ కథ కూడా చెప్పేస్తా నీకు, సస్పెన్స్ కూడా చెప్పేస్తా కాబట్టి వద్దు. ఓకే సో నేను ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి మాట్లాడతాను. లేదు ఇంకా చాలా కష్టం. సో మూడు వరల్డ్స్ అన్నాడు కదా. 3 వరల్డ్స్ అంటే డిఫరెంట్ స్టోరీస్ కాదు, 3 వేరే కథలు కాదు. ఒకే కథని 3 విభాగాలుగా విభజించి ఆ ముగ్గురిని ఎలా కలిపాడు అనేదే కథ. చాలా 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 ఇది హ్యూమరస్ వేలో చెప్పాడు, లాట్స్ ఆఫ్ హ్యూమర్తో చెప్పాడు. గ్రేట్. సో ఫరియా గారు, మీ బిఫోర్ మూవీస్ కూడా సేమ్ ఇలాగే కామిక్ వేలో ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు సార్ అన్నట్టు ఇది కూడా మీది కామిక్ వే అవుతుంది. ఎందుకు డిఫరెంట్గా ఎందుకు తీయాలనుకోవట్లేదు మీరు? ఫుల్ యాక్షన్, ఫుల్ ఎమోషనల్ కామెడీ ఎంత నచ్చుతుంది నాకు, నేను ఏం చెప్పాలి. లేదండి చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. ఐ థింక్ ఆ కామెడీ జానర్లో నన్ను చాలా ఇష్టపడుతున్నారు జనాలు కూడా. సో అది సాటిస్ఫై చేయాలి కొంచెం. నా కోరికలు కూడా ఉంటాయి కొన్ని. లైక్ ఐ రియలీ లవ్ లైట్ హార్టెడ్ సినిమా, ఐ లవ్ డార్క్ కామెడీ, సటైర్, నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడైనా ఒక మంచి స్టోరీ వస్తే ఐ డోంట్ వాంట్ టు లెట్ ఇట్ గో. ఎందుకంటే ఆ జానర్లో నేను పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయాను. ఇప్పుడు ఆ నీష్ నాకు సెట్ అయిపోయింది. సో కానీ భగవంతుడు అని ఒక సినిమాతో ఒక డ్రామా, లేకపోతే తమిళ్లో ఇంకొక సినిమా, ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, అలా వెరైటీతో వస్తున్నాను. కొంచెం పేషెన్స్గా ఉంటే రైట్. సో ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు మనకి, జేడీ గారు కానీ తరుణ్ గారు కానీ. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసే విధంగా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? థ్యాంక్ఫుల్లీ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ రావట్లేదు. రెస్పాన్సిబిల్లీ బ్యాలెన్స్ చేయాలి అని నాట్ మై మంకీస్, నాట్ మై సర్కస్ అనమాట. మేము అమ్మాయి పక్కన నుంచినప్పుడు అలా కొంచెం బ్యాలెన్స్ అవ్వడం ట్రై చేస్తున్నాం. నేను తరుణ్ కొంచెం వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ బ్యాలెన్స్ సార్. ఐ థింక్ లేకపోతే అమ్మాయి బ్యాలెన్స్లో కూడా కనిపించట్లేదు మేము. JD sirతో I unfortunately did not have any combination scenes. కానీ తరుణ్తో పనిచేస్తున్నప్పుడు I had a blast. అసలు one of the main reasons, apart from the story being really good and Kashyap's vision being so great, I said yes to the film because of Tarun, because I absolutely adore him and admire him. And ఒక నేను చెప్పినట్టు ఒక నీష్ హీ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్, ఒక కల్ట్ ఉంది. అండ్ ఐ డోంట్ థింక్ హిస్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ దట్ కల్ట్. ఇట్స్ ద సేమ్, ఇట్స్ తరుణ్ భాస్కర్ ప్యాకేజ్. సో హిస్ ఎక్స్ప్రెషన్స్, హిస్ యాక్టింగ్, హిస్ కామిక్ టైమింగ్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో నాకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం కూడా రాలేదు. సూపర్. సో తరుణ్ గారు యుఎస్ వెళ్ళారా మీరు? లేదండి, నాకు తెలిసి వెళ్ళను కూడా. ఐ మీన్ చిన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఐ వెంట్ వన్స్. అనుకున్నారా అరే యుఎస్ వెళ్ళాలి నేను చిన్నప్పుడు అనుకున్నారా? వెళ్ళేసి వచ్చారా? ఓకే. ఇప్పుడు ట్రంప్ గారు రానిస్తారా మిమ్మల్ని? రానివ్వరండి. ఆయన ఉన్నంత వరకు అయితే నేను పోలేననేసి నాకు అర్థమైపోయింది. వెయిట్ చేస్తాను నెక్స్ట్ ఎలక్షన్ వరకు. కానీ ఈ మూవీకి మంచి ప్రమోటర్ ట్రంప్ గారే కదా? అనుకోకుండా అట్లా కుదిరింది మాకు. ఐ వాజ్ సేయింగ్ దట్ ఇఫ్ యూ డూ సంథింగ్ విత్ గుడ్ ఇంటెన్షన్, యూనివర్స్ మొత్తం ఇట్లా కనెక్ట్ చేస్తారు డాట్స్ అంటారు కదా, అదే జరిగింది. వార్ జరుగుతుంది మన వల్ల. అయితే అది కాదులే, నెగటివిటీని కూడా ప్రమోషన్ అనేస్తున్నారు. కాదు. బట్ అది
సో ఈ తెల్లపిల్లి కాన్సెప్ట్ ఏంటి? తెల్లపిల్లి కాన్సెప్ట్ వచ్చింది కశ్యప్ బ్రెయిన్ నుంచి. ఆయనకి పర్స్పెక్టివ్, ఇప్పుడు ఆయన ఒక కలర్ అద్దాలు వేసుకున్నారు కదండి, అది జస్ట్ ఆరెంజ్ టింట్ ఇవ్వదు, అది నో నాన్ సెన్స్ ఫిల్టర్ అనమాట. ఆయన అన్న హిస్ వరల్డ్ వ్యూ ఇస్ వెరీ, ఓ ఈవెన్ జేడీ సార్ రాస్తాడు కదా, ఆయన ఒక సినిమాలో ఉంటుంది అద్దాలు పెట్టుకుని వేరే ఏదో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ హీ లివ్స్ దట్. సో వరల్డ్ వ్యూ చాలా డిఫరెంట్ కశ్యప్ది. నాకు తెలిసి ఆయన యునిక్ పర్స్పెక్టివ్ ఇంకెవరి దగ్గర ఉండదు. సో ఆయనని తెల్లపిల్లి అన్న టర్మ్ ఎట్లా కాయిన్ చేసినా ఆయన్ని అడగాలి. మరి ప్రతి ఒక్కరికి నిక్ నేమ్ ఉంటుంది. సో అలా మీరు నిక్ నేమ్ పెట్టేశారా? యా, కోడ్. ఇప్పుడు మీ మీద నిక్ నేమ్, నాకు నిక్ నేమ్ మైండ్లో ఉంటుంటుంది. ఏం పెడతారు ఇప్పుడు? నాకు ఒక నిక్ నేమ్ పెట్టాలంటే నో. When she's approached Kashyap, why should I? No. No, no, no. He has. సో ఇది మీరు డైరెక్టరే కాదు, ఈ మూవీలో యాక్ట్ చేశారు కూడా. సో ఒక డైరెక్టర్, మీరు ఇంకొక డైరెక్టర్కి కథ చెప్పేటప్పుడు మీకు ఆ టెన్షన్ ఏమి అనిపించలేదా? అరే నేను మళ్ళీ ఒక గ్రేట్ డైరెక్టర్కి కథ చెప్తున్నాను, ఏమైనా చేంజెస్ చేస్తాడా, లేకపోతే బాగుందంటాడా, బాగాలేదంటాడా? అంటే కథ అంటే మనకి ఈ యాక్టర్ కావాలి అనే జోన్లో ఉంటాం. సో మా దగ్గర ఒక కథ ఉంది, ప్లీజ్ మీరు చేయాలి అనేది మైండ్లో ఉంటుంది. అంతకు మించి ఐ డోంట్ థింక్ కొలాబరేట్ అవ్వడానికి మనం అంటే పెద్ద ఏం చెప్పాము. మేము ఒకటి ఎగ్జైట్ అయ్యాం, అది ఎలా చెప్పాలి అనుకుంటాం, చెప్పినప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటే అంటే వైబ్ వచ్చేస్తుంది, పాజిటివ్ వైబ్. బట్ జేడీ గారిని అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అదా అంటే ఆ reason చెప్పు. చెప్పండి బాగుండదు, వద్దు కశ్యప్. చెప్పండి చెప్పండి ఐ డోంట్ థింక్ కశ్యప్ వద్దు, చెప్పండి చెప్పండి. వద్దు. లేదు అంటే అది ఇది చెప్పు, అది చెప్పు, కరెక్ట్. ఇది చెప్పు, కరెక్ట్. అదే యా, చెప్పు, ఇది చెప్పు కశ్యప్. రమ్య నమ్ముతుంది. యా, ఏం లేదు, అది జేడి గారు రాసేటప్పుడే జేడి గారు ఉన్నారు దాంట్లో ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్. అంటే నేను ఏదో ఇంటర్వ్యూ కోసం అట్లా కూడా చెప్పట్లేదు, అది లిటరల్లీ దాంట్లో ఆయన. ఇప్పుడు మీరు ఆయన గ్లిమ్స్ చూస్తే దాంట్లో సత్య లాజిస్టిక్స్ అని ఉంటుంది. సో సత్య లాజిస్టిక్స్. సో అసలు పెన్ అంటే ఈయన కాదనుంటే ఏంటా అని ఇంకేదో క్రియేట్ చేయాల్సి వచ్చేదేమో కానీ ఇది 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 అది అది థాట్ రావడమే అలాగే వచ్చింది. అండ్ ఆయననే కాదు, వీళ్ళని కాదు, ఇంకా దీంట్లో చాలా వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి, శుభలేఖ్ గారు కానీ. సో ఆయన కూడా లైక్ ఆన్ పేపర్ రాస్తున్నప్పుడే ఇది శుభలేఖ్ గారు. ఎందుకు అంటే దీంట్లో ఒక నరేషన్ ఉంటుంది. ఆ నరేషన్ ఇప్పుడు మన కేజీఎఫ్లో తెలుగు వాయిస్ ఓవర్ ఇచ్చింది శుభలేఖ సుధాకర్ గారు. సో అలాంటి నరేషనే అదే సెటప్ని ఆయన్నే రిక్రియేట్ చేసి పెట్టాం. ఓకే. సో అలాంటి థింగ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు పెళ్లి చూపుల సీన్ ఉంది. సో పెళ్లి చూపుల సీన్ ఆయనదే రిక్రియేట్ చేసి పెట్టాం. ఓకే. సో అలా ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్కి వాళ్ళ బెస్ట్ ఏదైతే ఉందో తీసి పెట్టారు, తీసి దాని రెఫరెన్స్ వాడుతూ ఒరిజినల్ కంటెంట్ ఒరిజినల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక పెళ్లి చూపులు అనేది ప్రతి ఏదో ఒక సినిమాలో ఉంటాయి. బట్ పెళ్లి చూపులు డైరెక్టర్నే యాక్ట్ చేస్తున్నప్పుడు పెళ్లి చూపుల సీన్ సెటప్ని రిక్రియేట్ చేస్తే అదొక చిన్న ఫన్ టోన్ వస్తుంది. సో తన్ని చిట్టి అంటారు, ఆయన సత్య అంటారు. సో అన్ని రెఫరెన్స్ వాడుతూ ఒక న్యూ కంటెంట్ ఇస్తే అదొక చిన్న ఒక కనెక్షన్ ఉంటుంది. ఓకే, గ్రేట్. సో జేడీ గారు, మీరు గాయపడ్డ సింహమా? ఇప్పుడా? సినిమాలో కాదు, ఇన్ లైఫ్. యా. Don't nod. Nodding now. ఏం రమ్య చెప్పు. రమ్య, నీకు బాగా ఎవరంటే ఇష్టం? నా బాబు ఇష్టం. ఎవరు? బాబు. నీ బాబు మీద తొట్టేసి చెప్పు. ఆ బాబు చెప్పింది అని అర్థమైంది నీకు ఇందాక? అర్థమైంది. చెప్పు నాకు అసలు ఏం చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పిందా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంది. మీరు సత్య అంటే మిమ్మల్ని చూడంలో సత్య అని గుర్తొస్తుంది, తరుణ్ భాస్కర్ని చూడంలోనే పెళ్లి చూపులు అని గుర్తొస్తుంది, తను చిట్టి అని గుర్తొస్తుంది. సో ఇలాంటివి ఆ గుర్తు పెట్టుకునేవన్నీ తీసుకొచ్చి ఈ మూవీలో యాడ్ చేసామని అన్నారు. అమ్మయ్య, మళ్ళీ రెండోసారి చెప్పించాను. ఆడియన్స్ బాగా అర్థమయ్యేది. ఇప్పుడు ఏంటి ఇది అడిగి ఉందాకేంటమ్మా? సో మీరు ఇన్ లైఫ్లో గాయపడ్డ సింహమా అని అడిగాను. నేను ఒకసారి షూటింగ్ చేసినప్పుడు బ్రహ్మానందం గారితో ఏదో మాట్లాడుతూ మా గురువు సింహం అన్న. ఎరా జంతువుతో పోలిస్తావేంట్రా అన్నాడు. అంటే మనిషిగా పోల్చవా అని.
సో గాయపడ్డ మనిషిని నేను, సింహాన్ని కాదు, సినిమాలోనే గాయపడ్డ సింహాన్ని. ఓకే. సో రియల్ లైఫ్లో ఏ సందర్భంలో ఎక్కువ గాయపడ్డ మనిషిగా ఉన్నారు మీరు? నేనా, శివ షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు అమల అంటే చాలా, ఐ వాజ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ అమల, చాలా 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 ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అమల. ఎలాగైనా ఆవిడతో మాట్లాడాలని కోరిక, అది కుదిరి రావట్లేదు. కీస్ హై స్కూల్లో షూట్ చేస్తున్నాం. సో కింద నుంచి అక్కడ ఒక ఇట్స్ కారిడార్ ఎడ్జ్ అనమాట. సేమ్. సో అక్కడ ఆవిడ నుంచింది, నేను ఎదురుగుండా నుంచిన, నాకు అవకాశం వచ్చింది ఆవిడతో మాట్లాడే అవకాశం. వెళ్ళి ఆవిడతో అమలా సభ్యులు అన్న, అర్థం కాలేదు తనకు కూడా, తను కూడా ఇలాగే రియాక్షన్ ఇచ్చి యా అంది. ఫస్ట్ గాయపడ్డా అక్కడ, ఎందుకంటే నేను చాలా యాంగ్జైటీతో ఒక విషయం చెప్దామని కంట్రోల్ చేసుకుని యూ అని చెప్పా. అంటే ఐ వాజ్ సో టెన్స్డ్. సో షీ సెడ్ ఇట్స్ ఆల్ రైట్. నో ఇట్స్ నాట్ ఆల్ రైట్ యూ అంటున్నా. వాట్ డూ యూ మీన్ అన్న, ఫడక్ మన తగిలింది. ఏంటి తెలుసా, సంబడీ ఈజ్ ట్రయింగ్ టు త్రో స్టోన్స్ ఆన్ యూ అని చెప్దామని. నేను ఆ టెన్షన్లో దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ సేయింగ్. నేను ఎందుకు గాయపడ్డానంటే, నేను చెప్పటం ఆవిడకి అర్థం కావటం కాదు, ఎవడో రాయిపెట్టి కొట్టాడు, చెప్పచ్చు కదా అంది ఆవిడ. చెప్పింది అదే కదా నేను. సో ఆ రోజు గాయపడ్డాను. ఎందుకని అడగవా? అదే అడగబోతున్నాను, మీరే అడిగారు. నేను చెప్పింది అమలాకి అర్థం కాలేదు అని. మీరు అసలు మీరు చెప్పింది అమలా గారికే కదా, ఎవరికి అర్థమై ఉండదు ఆ సిచ్యువేషన్. అందుకనే సింహం గాయపడుతుంది. Okay. సింహం చెప్పేది ఎవరికి అర్థమే సావదు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ దిస్, అందుకనే గాయపడుతుంది సింహం. ఇప్పుడు సింహాన్ని వెళ్ళి అడగగలవా నువ్వు ఎందుకు గాయపడ్డావని? దిస్ ఈజ్ ద మారల్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, రైట్. గాయపడింది ఆమె, తను. తను మీరు కాదు యాక్చువల్లీ. కానీ నొప్పి నాకు వచ్చింది. ఫ్యాన్ డూ ఇట్స్ నాట్ క్రింజ్, యునో, క్రేజీ అని అయితే ఓకే, యూనో, బికాస్ మనకి ఇష్టమైన వాళ్ళకి దెబ్బ తగిలితే కాళ్ళని పెట్టట్లేదు కదా, ఇందాక నుంచి అలా కూర్చున్నాం. ఓకే, మనకి ఇష్టమైన కాదు ఇష్టమైన వాళ్ళకి ఏదైనా అలా జరిగితే నొప్పెడుతుందని చెప్పడానికి. ఓకే, యా, రైట్. సో తరుణ్ గారు, ఈ టైటిల్ కూడా చూసుకుంటే గాయపడ్డ సింహం అనేది, ఆ డిజైన్ అనేది మనకి వింటేజ్ మూవీ టైటిల్స్ లాగా అనిపిస్తుంది. అది కావాలని అలా డిజైన్ చేశారా, అనుకోకుండా అలా వర్కౌట్ అయిందా? కంప్లీట్లీ కశ్యప్ దే థాట్. అట్లాంటి టోన్లో టైటిల్ పెట్టి ఒక మోడర్న్ ఫిల్మ్ పాత రెట్రో టైటిల్ ఉంటే బాగుంటుందని అలా ఫస్ట్ నుంచి ఆ టైటిల్ ఫిక్స్ అయినప్పటి నుంచి ఇది రెట్రో స్టైల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఓకే, రైట్. సో ఈ మూవీ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అయినా మీ దగ్గర కొంచెం ఏమైనా ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదంటే ఒక కన్నీటి చుక్క, ఒక 20 సెకండ్స్ ఎమోషనల్ 20 సెకండ్స్ ఉంటుంది. 20 సెకండ్సా? 20-30 దాకా ఉంది. మిగతా అంతా లాస్ట్ లైట్స్ ఆఫ్ అయిపోయేది. అదా ఈవెన్ పోస్ట్ ఇంటర్వెల్ ఇప్పుడే saw the reel, there is another 4-5 seconds. So about 29.34 seconds. నాది ఒక 0.5. మీదుందా? 30 yeah, ఒక నిమిషం వచ్చేసి 30 50 సెకండ్స్ వేసుకున్నాం లాస్ట్. సూపర్. నా తేరా నా మీరా. సో మొత్తం యాక్షన్ ఉంటుందండి. ఫైటింగ్ మీది లాస్ట్ మూవీలో చూసాం, ఫుల్ యాక్షన్. మళ్ళీ ఈ మూవీలో కూడా సాంగ్ అదర్ పెట్టేసాడు. ఇస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. నేను జోక్ చేయట్లేదు. డిడ్ యు గెట్ టు సీ సాంగ్? హిస్ సాంగ్? యా, జింగాలా ఐ థాట్ సూపర్. ఇద్దరు చేశారు. బట్ తరుణ్ డెఫినెట్లీ నాకు, ఎందుకంటే కశ్యప్ ఐ నో ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. డూ యూ నో దట్? వెరీ గుడ్ డాన్సర్. డ్యూరింగ్ బ్రేక్స్ హి వాస్ డాన్సింగ్. కాదు అంటే ఐ సీన్ హిస్ అదర్ డాన్సింగ్ వీడియోస్ అండ్ ఆల్, బట్ నాకు తంది సర్ప్రైజ్ కాదు, ద వే హీ డాన్స్డ్ ఐ థింక్ వాస్ సూపర్. గ్రేట్. ఈస్ ద కొరియోగ్రాఫర్ ఫర్ తరుణ్ గారు ఆర్ కశ్యప్? ఫర్ నో కశ్యప్. కశ్యప్ గారు మీరు కొరియోగ్రాఫ్ చేశారా? ట్రంప్ది తెల్లపిల్లి సాంగే కదా. ఎస్, గ్రేట్. సో జేడీ గారు, మీరు 1995లో ఇండస్ట్రీలోకి అలా ఎంట్రీ ఇచ్చారు. అమ్మయ్యా, కొంచెం తగ్గించింది. ఏదో అన్నారు. కరెక్ట్ ఓకే, కరెక్ట్, యు ఆర్ రైట్. అప్పుడు సో అప్పుడు టీఎఫ్ఐ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే చేంజెస్? ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్లో అప్డేట్ అనేది ఉంటుంది. మిత్, ఏమీ మారదు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్, ఏమీ మారదు. ఇట్స్ జస్ట్ ఎ మిత్.
అప్పుడు ఐ థింక్ ద హోల్ థింగ్ బాయిల్స్ డౌన్ టు అ డైరెక్టర్. టెక్నిక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టెక్నాలజీ. ఓకే. So a director has to have the same technique what he had in 75, 85 or 95 or 2005. Technology మారింది అంతే. సో అప్పటికి ఇప్పటికి సినిమా మారిపోయింది. I don't think anything changed. In terms of thinking about cinema, పర్స్పెక్టివ్లు, మేకింగ్లు, స్టోరీ లైన్ కూడా కాదు, ప్రజెంటేషన్ మారింది అంతే. నాట్ మచ్. ఓకే, రైట్. సో ఏం మారలేదంటారు? ఏం మారలేదు. నెక్స్ట్ డెకేడ్ వరకు కూడా ఏం మారదు. ఎప్పటి వరకు అంటే మే 1 వరకు. మే 1 వరకు మారదు. మే 1 తర్వాత ఏమవుతుంది? గాయపడ్డ సింహం వస్తుంది. అక్కడి నుంచి మొత్తం మారిపోతుంది. ఓకే. సో ఈ మూవీలో మీరా గాయపడ్డ సింహం, తరుణ్ గారా? ఇద్దరు గాయపడ్డారు. అతని వల్ల నేను గాయపడతా కదా మీరు? చాలా స్టీరియోటైప్స్ నాకు తెలిసి కాన్షియస్గా కశ్యప్ బ్రేక్ చేస్తున్నారు దీంట్లో నేను లీడ్ కాదు, అది అట్లా డిజైన్ ప్రాపగాండా ఉంది కానీ, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వెరీ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్స్. ఇంకా మేము ఇక్కడ చెప్పలేని కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ దట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్ వెన్ ఎవర్ ద టీమ్ వాంట్స్ టు లాంచ్ ఇట్. సో ఇంకా చాలా సస్పెన్స్లు ఉన్నాయి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి రమ్య. దేర్ లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్. సో దిస్ ఈజ్ ఆన్సాంబుల్ అంటారు కదా, అదే. రైట్. సో మరి ఈ మూవీలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్తారా? డైలాగ్ ఇప్పుడు దాని వల్ల లాభం ఉండదు రమ్య. ఎందుకు చెప్పనా, మే 1 తర్వాత చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్తే అది దానివల్ల లాభం ఉండదు. ఫరియా గారు చెప్తారు. పెళ్లి చూపుల్లో మీరు ఒక డైలాగ్ చెప్పారు కదా, అది చెప్పండి. పెళ్లి చూపుల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఎందుకు లేదు అవన్నీ, మంచి సినిమా. సూపర్. సో మీకు ఎలా అనిపించింది జేడి గారితో కానీ తరుణ్ గారితో కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లేదు అంటే అందరూ లైక్ చాలా సపోర్ట్ చేశారు. లైక్ అంటే ఇప్పుడు నేను ఎలా తీస్తానో ఎవరికి తెలియదు. సో అది ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. సో కానీ డే 1 ఫస్ట్ షాట్ నుంచే ఆ సపోర్ట్ ఉంది చాలా. సో అది ఆ ట్రస్ట్, అది వాళ్ళు నమ్మితేనే అవుతుంది. నేనేం పెద్ద ఏం చేయడానికి ఏం లేదు. ఒక సినిమా తర్వాత మేబీ అందరు నమ్ముతారు, కానీ సినిమా చేయకముందు నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఐ థింక్ ఆల్సో క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్స్ లైక్ పవన్. ఇప్పుడు ఎంతో కొంత చెప్పుంటారు కదా, పర్లేదు నమ్మచ్చు అని సంథింగ్. తన అదృష్టం ఏంటంటే పవన్ ఒక రైటర్ డైరెక్టర్ దగ్గరికి పంపించాడు తనని కథ చెప్పమని. ఆ రైటర్ డైరెక్టరు అంటే ఎటువంటి మచ్చలు లేకుండా సిన్సియర్గా తన్ని 11 o'clock రమ్మంటే 11 o'clock వెళ్తే అతను 1:30 వరకు రాలేదు. 1:30కి గుర్తు రాలేదా? చెప్పొద్దంటున్నారా? గుర్తు రాలేదా? చెప్పా కదమ్మా, మనసులో ఎటువంటి మచ్చలు పెట్టుకోకుండా సిన్సియర్గా నిన్ను. అదే అర్థమైందా? కాలేదా? నెంబర్ ఆఫ్ సీస్. ఓహో. సో యాక్చువల్గా ఈ క్రెడిట్ అలాంటి వాళ్ళకి ఇవ్వాళ్తాను. ఫస్ట్ ఐ బిలీవ్ ద హోల్ ఫిల్మ్ యాక్చువల్లీ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ పవన్ సాధినేని. ఓకే. పవన్ సాధినేని అనేవాడు ఈ సినిమాని, ఆయన ఒక డైరెక్టర్, ఆయన ప్రొడ్యూస్ చేద్దామని ఆయన దగ్గర ఏదో 100 కోట్లు 1000 కోట్లు ఉందని నేను సినిమా తీద్దామని డిసైడ్ అవ్వలేదు. హీ లైక్ సమ్ ఐడియా అండ్ హీ థాట్ కశ్యప్ కెన్ డూ జస్టిస్. సో ఫస్ట్ తను హీ వాజ్ అ టార్చ్ బేరర్. లైక్ తను ఈ సినిమా తీద్దామని డిసైడ్ అయ్యాడు. ఒక డైరెక్టర్ అయ్యి ఉండి ఇంకో డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకోవటం, అక్కడే ఇతని టాలెంట్ తెలుస్తుంది, అతని ధైర్యం తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఇతను వెళ్ళి ఎవరికో కథ చెప్దామని 11 o'clock వెళ్ళి తను 1:30కి వచ్చి తను కథ చెప్పకుండానే మళ్ళీ విందామని ఏదో అలాంటిది ఏదో జరిగింది. ఐ థింక్ దాట్ హ్యాస్ యాక్చువల్లీ స్పార్క్డ్ పవన్ టు ప్రొడ్యూస్ ద ఫిల్మ్. ఆ క్షణంలో పవన్ ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. దానికి ముందర పవన్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకోలేదు. ఓకే. సో అది అతన్ని నాకు తెలిసి వీళ్ళందరూ యాక్చువల్లీ అతని ఫోటోకి అతనికి ఒక దండ వేయాలని నా ఉద్దేశం. అంటే ఐమ్ సారీ, అంటే నాకు సినిమాలో ఫోటోకి దండేసాడు కదా, అందుకని అలా ఫీల్ అయ్యా నేను. సో సినిమాలో మీ ఫోటోకి దండేసారా? కాదు, దండ వేయాల్సింది నేను చెప్పింది ఆయనకి. ట్రిబ్యూట్ ఇవ్వాలని, క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. ద సీ మ్యాన్. యా. సో లేదు, అతను ఇక్కడ ఉంటే ఈ పాటి వెళ్ళిపోయాడు బయటికి. సో that's the whole torch bearer was Pawan, who had started the film. సో డబ్బులేం లేకుండా ధైర్యం చేసి ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేద్దాం డిసైడ్ అయ్యాడు. ఎట్లా చేద్దాం అనుకున్నాడు నాకు ఇప్పటికీ తెలియదు.
So then he has gotten nice partners, Kalyan and Bhanu. So that's how the whole film started. అంటే నాకు ఫస్ట్ టైం నేను తను కలిసినప్పుడే ఐ రియలైజ్డ్, ఎందుకంటే అసలు పవన్ ఏం చెప్పినా టెర్ఫిక్గా ఉంది పవన్ అంటే నాది కాదు సార్, కశ్యప్ది. ఈ పంచ్ భలే ఉందంటే నాకు సంబంధం లేదండి, కశ్యప్ది. అంటే తను వెనకాల కూడా నేను లాట్స్ ఆఫ్ టైమ్స్ నేను కశ్యప్తో చెప్పాను ఆ విషయం. అది వైస్ వర్సా, మళ్ళీ తను కూడా అలాగే. అంటే మధ్యలో నేను ఒక జస్ట్ నన్ను మీడియేటర్ లాగా ఆడుకుంటారు, ఇతను పొగుడతాడు, అతను పొగుడతాడు. విషయం ఏంటంటే కేవలం ఆ ప్యాషను, ఆ పిచ్చి, అతను నమ్మిన సబ్జెక్టు, ఇతని టాలెంట్ని తనకు అర్థమైన తర్వాతే మా వరకు వచ్చింది. ఓకే. సో ఐ థింక్ దట్స్ హౌ గ్రేట్ ఫిల్మ్స్ ఆల్వేస్ హ్యాపెన్. ఎస్, క్రెడిట్ గోస్ టు పవన్ గారు. 100%. రైట్. సో చిన్న ర్యాపిడ్ ఫైర్. పెద్దది పెట్టుకుందాం, పెద్దదే ఓకే, టైం ఉంటే ఓకే. సో టైమే ఉంది మా దగ్గర. యా, సెట్లో లేట్గా వచ్చే వాళ్ళు ఎవరు? నేను 2 సార్లు వచ్చినాను లేట్, 2-3 సార్లు. మోస్ట్లీ ఆన్ టైం. లేదు అసలు జేడీ గారు టైంకి ఉంటారు సెట్లో. జేడీ సార్ ఇస్ ఆన్ టైం. నేను ఆన్ టైం. రైట్. సో ఫస్ట్ టేక్లోనే పర్ఫెక్షన్ ఉండే యాక్టర్ ఎవరు మీ ముగ్గురులో? డైరెక్టర్ చెప్పాలి. ఉండదు రమ్య, ఫస్ట్ టేక్లో పర్ఫెక్ట్, సెకండ్ టేక్లో కాదు. ఇప్పుడు డైరెక్టర్కి నచ్చేంత వరకు అదే చేస్తా అందుకే ఉంటాం. డైరెక్టర్ని అడుగుతున్నా. మొన్న అడిగాము అనుకున్నా. లేదు, ఏదైనా నువ్వు నాతో మాట్లాడుతున్నట్టే ఉంది రమ్య. లేదు, డైరెక్టర్ ఇలా చూసి ఏదైనా నీతోనే మాట్లాడాలని ఉంది నాకు. యా, చెప్పు కశ్యప్. అంటే నాట్ ఎవ్రీ టైం కదా, లైక్ కొన్నిసార్లు డిఫరెంట్ ట్రై చేస్తుంటాం, ఇంప్రొవైజ్ చేస్తుంటాం కదా. సో అంటే ఫస్ట్ టేక్ అనేది ఉండదు. యా, బట్ అందరూ లైక్ మోర్ ఆర్ లెస్ ఫస్ట్ టేక్ అని కాదు, బట్ మోర్ ఆర్ లెస్ ఫస్ట్ 2 టేక్స్లోనే అయిపోతుంది. ఏదైనా ఫోకస్ అవుట్ ఫోకస్ అయితే తప్పితే యాక్టర్స్ వైజ్ ఐ డోంట్ థింక్ ఎవరు యాక్టర్స్ మళ్ళీ చేయాలి అనేది ఏం జరగలేదు ఇప్పుడు. సైలెంట్ సింహం ఎవరు? I think Mansa, she is very silent. I've never met her. We probably did and she never spoke, sir. She's silent. Silent. Don't worry, I can definitely correct her. Don't worry. So, మానస గారు Manasa సైలెంట్ silent. సింహం. ఓకే. సో ఫుడీ ఎవరు? Nene. Everybody will say. No, I dislike As you food. can see. I dislike food. డిస్లైక్. I hate anyone talking about food. Seriously. And the other side. Dislike food. ఓకే. చాలా అసహ్యం. రైట్. Absolutely. Even about vegan food. Any food, I think I dislike people talking about food. I'm that guy. I keep talking about food all the time. Makes me feel hungry. Me too. ఎస్, సూపర్. రైట్. కంగ్రాచులేషన్స్ అండి. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. Thank you so much. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thanks a lot.